శ్రీ గురుభ్యో నమః. శూర్పణఖ రాముడి గురించి చెప్తాను. రాముడు చేతిలో కోదండం ధరించి ఉన్నాడు. మహాతేజోవంతుడైన లక్ష్మణుడు అతని తమ్ముడు. అన్న మీద భక్తి, విపరీతమైన కోపము, గొప్ప పరాక్రమవంతుడు. రామునికి కుడిభుజం, రామునికి బహిర్ప్రాణం. రాముని భార్య విశాలాక్షి, పున్నమి చంద్రుని వంటి ముఖం కలది. ఈమె పక్కన లేకపోతే రాముడు విలవిలలాడిపోతాడు. ఆమె కూడా రాముని అలాగే ప్రేమిస్తున్నది. సన్నని నడుము కలిగి బంగారు రంగులో ఉండే ఆమె వనంలో తిరుగుతూ ఉంటే వనదేవతలా ఉంది. అంత అందగత్తె అయిన ఆమె విదేహరాజు కూతురు. ఆమె పేరు సీత. రాముడు తండ్రి ఆజ్ఞని పాలించుటకు మునివేషధారి అయి అడవులకు వచ్చాడు. అటువంటి అందగత్తె యక్ష కిన్నెర కింపురుష గంధర్వులలో దేవతలలో కూడా లేదు. లక్ష్మీ కళలు ఉట్టిపడుతున్న ఆ సీతను కౌగలించుకున్నవాడు ఇంద్రునితో సమానమైన వాడు. ఆమె నీ పక్కన ఉంటే నీకు సరిపోతుంది. ఆమెను నీవు అపహరించి రాక్షసులకు ఆనందాన్ని, రామునికి అశాంతిని కలిగించాలి అని శూర్పణఖ సీత మీద తనకు ఉన్న కోపాన్ని వెల్లడి చేసింది. ఆ మాటలు విని రావణాసురుడు తన మంత్రులతో సంప్రదించాడు. రామలక్ష్మణులను దూరం చేసి సీతను ఎలా అపహరించాలో ఆలోచిస్తాడు. ఇలా ఒక స్త్రీ అయిన శూర్పణఖ వలన సీతాపహరణంతో రామావతార ప్రయోజనం వైపు దారి తీస్తుంది. అన్నా, నేను సీతను నీకు భార్యగా తేవాలి అని అనుకుంటే కోపంతో ఆ లక్ష్మణుడు నా ముక్కు చెవులు కోశాడు. ఆ మాట విని రావణాసురుడు తెల్లటి గొడుగుతో రత్నములు పొదిగిన రథంపై రావణాసురుడు వెళుతూ ఉండగా 100 యోజనాల విస్తీర్ణము కలిగిన ఒక మర్రి చెట్టు కనిపిస్తుంది. ఆ చెట్టుకి దగ్గరలో మారీచుని ఆశ్రమం ఉంటుంది. సీతను అపహరించడానికి రామలక్ష్మణులను దూరంగా పంపడానికి సహాయపడే ఒక స్నేహితుడిని వెతుక్కుంటూ మారీచుడి దగ్గరకు వస్తాడు రావణాసురుడు. నేను జనస్థానంలో 14,000 మంది రాక్షసులను, కరదూషణులను, త్రిశరుడు అనే సేనాపతిని ఉంచి అక్కడ ఉన్న మునుల యజ్ఞయాగాలను ధ్వంసం చేస్తూ, మునులను బాధిస్తూ, వారి తపస్సులను అంతరాయం కలిగిస్తూ ఉండండి అని ఉంచిన వారిని రాముడట. ఎవరో తండ్రి చేత ఇంటి నుండి వెళ్ళగొట్టబడినవాడు, దురాత్ముడు, మూర్ఖుడు, అధర్మాన్ని అనుసరించేవాడు, దండకారణ్యంలో ఉన్న మునులను రక్షించడానికి 14,000 మంది సైన్యాన్ని, కరదూషణలను, త్రిశురుడిని యుద్ధం చేసి చంపేశాడు. అటుగా వెళ్ళిన నా చెల్లెలు శూర్పణఖని కారణం లేకుండా ముక్కు చెవులు కోసి విరూపినిగా చేశాడు. నేను ఆ రాముని చంపాలని వెళుతున్నాను. కానీ ఇప్పుడు ఉన్న అతని ధాటికి నేను తట్టుకోలేను. అతనికి అందమైన భార్య ఉంది. ఆమె పేరు సీత. ఆమెను రామునికి దూరం చేస్తే రాముడు మనస్తాపంతో శుష్కించిపోతాడు. అప్పుడు రాముడిని సులువుగా చంపవచ్చు. అందుకు మారీచ, నీవు బంగారు చుక్కలు చర్మం గల లేడి వేషంలో వారి పంచవటి సమీపంలో తిరుగుతూ సీతకు ముచ్చట గొలిపే విధంగా తిరుగుతుంటే ఆ లేడిని చూచి సీత ముచ్చటపడి అది తనకు కావాలని అడుగుతుంది. దానిని తీసుకురావడానికి రామలక్ష్మణులు నీ వెనకనే వస్తారు. అలా వారిని కొంత దూరం నువ్వు తీసుకువెళితే ఆశ్రమంలో సీత ఒక్కతే ఉంటుంది కనుక అప్పుడు నేను ఆమెను అపహరిస్తాను. ఎలా అంటే రాహువు చంద్రుడిని కబళించినట్లు. రాహువు చంద్రుడిని వదిలేయగానే మళ్ళీ చంద్రుడు ఆకాశంలో చేరుకుంటాడు. అంటే తాను వధించబడిన తరువాత సీత రాముని చేరుకుంటుంది అని తరువాత జరిగిన దానిని చెప్పకనే చెబుతాడు రావణాసురుడు. వాల్మీకి మహర్షి మారీచుడిని మహాత్ముడిగా చెప్తారు. ఎలా అంటే మారీచుడు విశ్వామిత్రుని యాగం పాడు చేస్తున్నప్పుడు రాక్షసుడే. రక్తమాంసములు యాగంలో వేసి యాగం పాడు చేస్తూ ఉండగా రాముడు వేసిన బాణం వలన అతడు 7 సముద్రాలను దాటి ఈ మహావృక్షం కింద మునులందరూ ఉండే చోట ఆశ్రమం నిర్మించుకొని తపస్సు చేసుకుంటూ రాక్షస ప్రవృత్తిని మాని మహాత్ముడిగా ఉంటాడు. అందువలన మారీచుని మహాత్ముడు అంటారు. రాముని గురించి రావణుడు చెప్పిన మాటలు మారీచుడు వింటాడు. పెదవులు ఎండిపోయి ముఖం పాలిపోయి రావణుడి వైపే రెప్ప వేయకుండా చూస్తూ ఉండిపోయాడు. వెంటనే ఇలా అంటాడు, ఓ రాజా, నీ మనసుకి ఏది ప్రియమో అది చెప్పేవాడు ఎవరైనా ఉంటాడు. నీ మనసుకి హితం అంటే మంచిని కోరి చెప్పేవాడు ఎవరు ఉండరు. అలా చెప్పినా నువ్వు వినవు. నువ్వు సీతమ్మను తెస్తానంటే నీ మంత్రులు ఏవి మాట్లాడి ఉండరు. ఎందుకంటే నీ మీద వాళ్ళకి భయంతో కూడిన గౌరవం. నీకు చారులు లేరు. వారు ఉన్నది ఉన్నట్లు చెప్పినా నువ్వు వినవు. నీ బుద్ధి చపల బుద్ధి, చంచల మనస్సు. నువ్వు ఒక వ్యక్తిగా ఉండడానికే అర్హత లేనివాడు. రాముడు గొప్ప వీర్యం ఉన్నవాడు. ఎలాంటి వాళ్ళనైనా పడగొట్టగలడు. అతడు నిశ్చల మనస్సు ఉన్నవాడు. రాముని భార్య సీతమ్మని అపహరిస్తాను అంటున్నావు. రామునికి కోపం వస్తే ఈ భూమి మీద రాక్షసులనే వాళ్ళే ఉండరు. నిన్ను చంపడానికే సీతమ్మ పుట్టిందేమో. సీతను తెమ్మని నీకు ఎవరు చెప్పారో గాని నిన్ను, నన్ను, నీ లంకని కూడా నాశనం చేయడానికే
నీకు ఈ బోధ చేశారు అనుకుంటాను. రాముడు తండ్రి చేత వెళ్ళగొట్టబడలేదు. దశరథ మహారాజు భార్య కైకమ్మకి ఇస్తానన్న 2 వరములు కోరగా రామునికి 14 ఏండ్లు అరణ్యవాసం చేయమనగా తండ్రిని సత్యములో నిలబెట్టడానికే అరణ్యవాసం వచ్చి ఇక్కడ ఉన్న మునులను రాక్షసుల నుండి రక్షించడానికి మునివేషధారి అయి భార్యాసహితుడై తమ్ముడు లక్ష్మణునితో అరణ్యవాసం వచ్చాడు. రామో విగ్రహవాన్ ధర్మ అన్నట్లు రాముడు ధర్మాన్ని రాసిపోసి దానికి ప్రాణం పోస్తే అది నడిచి వెళుతూ ఉంటే ఎలా ఉంటుందో అదే రాముడు. తాను ఎప్పుడూ ధర్మాన్నే ఆచరిస్తాడు. ఇతరులకు చెప్పినా ధర్మాన్నే చెబుతాడు. ఆయన సత్యపరాక్రమవంతుడు, యోధుడు, దేవతలలో ఇంద్రుడు వంటి వాడు. సీతమ్మ పతివ్రత, తనని తాను రక్షించుకుంటుంది. అంత పాతివ్రత్యం ఉన్న సీతని నువ్వు అపహరించలేవు. ఎంత బలం ఉన్నా సూర్యకాంతిని పట్టుకోగలమా? రాముని శక్తి సీత కనుక రాముని నుంచి విడదు. ఆ శక్తి నిన్ను, నీ కుటుంబాన్ని, నీ స్వజనులను, నీ లంకారాజ్యాన్నే నాశనం చేస్తుంది. రాముడు నరులలో సింహం వంటివాడు. సీత అతని వక్షస్థలంలో ఉంటుంది. ఆమె ఎల్లప్పుడూ భర్తని అనుసరించే ఉంటుంది. రావణ, నువ్వు నీ రాజ్యం బాగుండాలంటే సీతమ్మ జోలికి వెళ్ళకు. రావణ, నీకు ఒక మాట చెప్తున్నాను విను అని మారీచుడు ఇలా అంటున్నాడు. నీకు ఈ మాటలు చెప్పిన వారు ఎవరో నాకు తెలియదు. నీ హితం కోరే వారైతే ఇలా చెప్పరు. ఒక రాజు అర్ధకామములందు మోహముతో అధర్మ మార్గమును నడిచినప్పుడు ఆ ప్రజలు కూడా అర్ధకామానికి వసలై అధర్మంగానే నడుస్తారు. అప్పుడు రాజు మాట వినరు. అప్పుడు ఆ రాజుకు ప్రమాదం వస్తుంది. ప్రజలు పాడవడానికి కారణము నువ్వు అవుతున్నావు. నీ ప్రజలు నీ వల్లే నాశనం అవుతారు. రాముడు నన్ను చూడగానే నేను చనిపోతాను. అప్పుడు రావణుడు ఇలా అంటాడు, మారీచా, ఆపు నీ మాటలు. నేను చెప్పినట్లు చేస్తావా చెయ్యవా? మారీచుడు మరలా ఇలా అంటున్నాడు, రావణ, రామునికి అపకారం తలపెట్టాలనే కోరిక మానుకో. నేను విశ్వామిత్రుడు యాగం చేస్తుంటే దాన్ని పాడు చేద్దామని యాగంలో వేయకూడని పదార్థాలు వేస్తుంటే అవి అడ్డుకోవడం కోసం రాముడు వచ్చాడు. అప్పుడు రాముడు ఎలా ఉన్నాడో తెలుసా? కిషోరప్రాయములో ఉన్నాడు. మూతి మీద మీసం కూడా మొలవలేదు. పద్మరేకుల వంటి కన్నులు, చిన్న పిలకతో ఉన్న ఆ బ్రహ్మచారి అయిన రాముడు ఆకాశంలో ప్రకాశిస్తున్న బాలచంద్రుని వలె ఉన్నాడు. రాముడు వలన ఆ వనం అంతా కూడా ప్రకాశిస్తున్నది. ఆ యాగరక్షణ చేస్తున్న రాముడు యాగంలో పాడు చేస్తున్న నేను నాపై మానవాస్త్రంతో కొట్టాడు. నేను 100 యోజనాల దూరంలో పడ్డాను. ఆ తర్వాత రాముడు పెద్దవాడై ఎంతోమంది మునులతో సేవించి వారందరి వల్ల ఎన్నో అస్త్రశస్త్రాలు సంపాదించాడు. చిన్నపిల్లవాడప్పుడే నన్ను అంత దూరం పడగొట్టాడు. మరి ఇప్పుడు నువ్వు సీతమ్మను తీసుకువెళ్తే ఐశ్వర్యంతో సౌభాగ్యంతో విలసిల్లే నీ లంకారాజ్యం నాశనం అవుతుంది. పరస్త్రీని కోరుకున్నవాడు జీవితంలో వృద్ధిలోకి రాడు. అన్నిటికన్నా కష్టమైనది చావు. అది అంత సులభంగా రాదు. రావణ, నీ భార్యలతో తృప్తిపడు. నీ మిత్రులతో సంతోషంతో సుఖాన్ని అనుభవించు. నీ ప్రజలను రక్షించుకోవాలంటే రాముని జోలికి వెళ్ళకు. నేను రామునితో ముందు అంత దెబ్బతిన్నా రాముడు మునివేషంలో వనవాసం వచ్చాడు అని తాపసి కదా. అంత దెబ్బతిన్నా రాముడు మునివేషంలో వనవాసం వచ్చాడని విని తాపసి కదా. కందమూలాలను తింటూ తిరుగుతున్నాడు. నన్నేం చేయగలడు? ఇక్కడ తిరుగుతున్న క్రూర మృగాలతో ఒక మృగరూపంలో రాముని చంపుదామని వెళ్ళాను. అప్పుడు మృగాలను చంపడానికి రాముడు వేసిన బాణాల వల్ల అవి మృగములన్నీ చనిపోయాయి. నేను మాత్రం ఎలాగో తప్పించుకొని ఈ ప్రాంతానికి వచ్చి ఈ మునుల మధ్య ఆశ్రమం వేసుకుని తపస్సు చేసుకుంటున్నాను. కానీ ఎప్పుడు ఎక్కడ ఏ శబ్దం చూసినా, అంటే ఆకు కదిలినా రాముడే వస్తున్నాడేమోనని ఉలిక్కి పడుతుంటాను. నాకు ఎక్కడ చూసినా యమపాసం పట్టుకున్న రాముడే కనిపిస్తాడు. అలా భయపడుతూ నిత్యం రాముని తలంపుతోనే నేను ఉంటున్నాను. నేను నిద్రపోయినా రాముడే నా కలలో వస్తున్నాడు. అందుకు నేను నిద్ర కూడా పోకుండా ఉన్నాను. ఎవరైనా వచ్చి రకారంతో ఉన్న రథం రత్నం అని అంటే రాముడు అని అంటారేమోనని భయపడుతూ ఇలా జీవితం గడుపుతున్నాను. శూర్పణఖ యుక్తాయుక్త విచక్షణ లేక ప్రవర్తించిన తీరుకి ముక్కు చెవులు పోగొట్టుకుంది. ఆ కారణంగా యుద్ధానికి వెళ్ళి ఖరదూషణులు మరణించారు. అదే కారణంగా నువ్వు సీతను అపహరించాలి అంటున్నావు. యమపాసం నిన్ను వెంటాడుతున్నప్పుడు మంచి మాటలు నీకు వినిపించవులే అని మారీచుడు అనగా రావణాసురుడు ఇలా అంటున్నాడు, చాలు మారీచా, నేను ప్రభువుని. నేను చెప్పినట్లే నువ్వు చెయ్యాలి. రాజు అంటే అగ్ని, మధువు, వరుణ, సోమ, ఇంద్రస్వరూపుడు రాజు.
ఆడదాని మాట విని అయోధ్యని వదిలి అడవులకు వచ్చినవాడు రాముడు. సీతను నేను అపహరించి రాముని చంపుతాను. అందుకు నువ్వు నాకు సహాయం చెయ్యాలి. నువ్వు నేను రథంపై రాముని ఆశ్రమానికి వెళతాం. అక్కడ నువ్వు బంగారు లేడి వేషంలో సీతకు కనిపిస్తే దానిని తనకు కావాలని సీత కోరుతుంది. భార్య కోరిక తీర్చడానికి రాముడు నిన్ను వెంబడిస్తాడు. అలా నీతో వచ్చిన రాముని దూరంగా తీసుకువెళ్ళి హా లక్ష్మణ హా సీత అని రాముని కంఠంతో నువ్వు అరవాలి. అప్పుడు రామలక్ష్మణులు ఆశ్రమాన్ని వీడిపోతారు. అప్పుడు సీతమ్మ ఒక్కతే ఆశ్రమంలో ఉంటుంది. నేను ఆమెను అపహరిస్తాను అని అంటాడు. మళ్ళీ అతనే ఇలా అంటాడు, మారీచ, నువ్వు ఈ పని చెయ్యకపోతే నేను నిన్ను చంపేస్తాను. నా పనిలో వెళితే రాముని బాణం తగిలితే రాముని చేతిలో చనిపోతావు. ఒకవేళ తప్పించుకున్నావా బ్రతికిపోతావు అని అనగా, రాముడు నన్ను చూడగానే నేను చనిపోతాను. నువ్వు సీతను తీసుకువెళ్ళాక నువ్వు నేను నీ లంకారాజ్యం ఎవ్వరూ ఉండరు. నీ రాక్షస సమూహం కూడా మిగలదు అని మారీచుడు ఇలా అంటున్నాడు. రావణ, నువ్వు ఎంత చెప్పినా వినవు. నువ్వు నాకు ప్రభువువి. నీ మాట వినకపోతే నీ చేతిలో మరణిస్తాను. నువ్వు చెప్పినట్లు వింటే ప్రభుధర్మం నిర్వహించిన వాడిని అవుతాను. రాముని చేతిలో మరణిస్తే నాకు వీరస్వర్గం కూడా అనుభవిస్తాను.